హాయ్ హలో వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. నేను మీ సుజాత. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ. కుక్కర్లో ఈ చికెన్ బిర్యానీ తయారు చేయడం చాలా ఈజీ, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో మేము దీనిని బ్యాచిలర్ బిర్యానీ అంటూ ఉంటాం, అంటే అంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని లెగ్ పీసెస్ ఉంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, ½ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్ల కారం పొడి, ½ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, గుప్పెడు కొత్తిమీర, అరగుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకే 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఈ మిశ్రమాన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2½ గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇక్కడ 1/2 kg చికెన్కి 600 గ్రాముల బియ్యాన్ని వాడుకుంటున్నాను. ఇక్కడ ఈ బియ్యాన్ని నీళ్లు పోసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే మంచి రకం బాస్మతి రైస్ని వాడుకోవాలి. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. బిర్యానీ చేయాలనుకున్న అరగంట ముందు వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ
మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇందులోకి ముందుగా బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 10 మిరియాలు, 3 యాలకులు, చిన్న ముక్క జాజికాయ, 1/2 స్పూన్ జీలకర్ర, జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు. ఈ బిర్యానీ హోల్ స్పైసెస్నంతా ఈ వేడి నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్ను పొడుగ్గా తరుక్కొని ఈ ముక్కలను ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయిన తర్వాత మూత తీసుకొని చికెన్లో ఇంకా వాటర్ ఉన్నాయి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుందాం. 2.5 గ్లాస్ బియ్యానికి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఇంకా చికెన్లో కూడా వాటర్ ఉన్నాయి, ఒక 1/2 గ్లాస్ దాకా ఉంటాయి వాటరు. వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు, స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు టెస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఉప్పు ఇంకా తక్కువగా ఉందనిపించింది, నేను ఉప్పు వేస్తున్నాను ఇంకొంచెం. ఉప్పు వేసి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. అంతే,
ఒక విజిల్ కన్నా ఎక్కువ పెడితే రైస్ మెత్తగా అయిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. చాలా త్వరగా అయిపోతుంది. పైన కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.